నెల 17వ తారీఖు భద్రాచలంలో జరగబో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణములో ఉపయోగించు కోటి గోటి తలంబ్రాలు గత 2 మాసములుగా 5 నుంచి 6 దేశాలలో కొన్ని వేల మంది మహిళలచే తయారు చేయబడ్డ కోటి గోటి తలంబ్రాలు మార్చి 30వ తారీఖున చక్కగా కొన్ని వందల మంది మహిళలచే తలంబ్రాలు కల్పించడం జరిగింది. అదే రోజు హనుమాన్ చాలీసా పెట్టి ప్రోగ్రాము, అలానే పసుపు దంచడం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ పూర్తి చేసిన తలంబ్రాలు కానీ పసుపు కుంకుమలన్నీ కూడా భద్రాచలం పంపించే ఏర్పాటు కూడా చేయడం జరిగిపోయింది. అలానే ఆ కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు ఈ రోజున మూటలు కట్టి వాటి భద్రాచలం పంపించే ఏర్పాట్లు ఈ రోజుతో పూర్తయిపోయాయి. ఈ నెల 15వ తారీఖున భద్రాచలం వెళ్ళి 16వ తారీఖున ఎదుర్కోల కార్యక్రమం రోజున అక్కడ తలంబ్రాలు కలిపేసి 17వ తారీఖు ఉదయం ఈ కట్టిన తలంబ్రాలు, మూటలు కట్టిన తలంబ్రాలు, పసుపు దంచిన పసుపుని, కుంకుమను, తలంబ్రాలు మొత్తం స్వామివారికి మేము సమర్పించి 2 రోజులు అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రావడం జరుగుతుంది.